హాయ్ నమస్తే శ్రీ మయూరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నాలెడ్జ్ హబ్తో మీ ముందుకు వస్తున్నాను. భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటి. ఇటువంటి భారతీయ సినీ పరిశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే. అతని అసలు పేరు ధుండి రాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వరంలో జన్మించారాయన. 1913లో అతను తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన అతని సినీ జీవితం 19 సంవత్సరాలు నిర్విరామంగా సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్ ప్లే రచయితగా ఈ 19 సంవత్సరాల కాలంలో ఆయన 95 చిత్రాలను, 26 లఘు చిత్రాలను రూపొందించారు. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శత జయంతి సందర్భంగా 1969లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతీయ సినిమాకు విశేషమైన కృషి చేసిన వారికి, అద్భుతమైన ప్రతిభా పాటవాలను కనబరిచిన వారికి లభించే అరుదైన పురస్కారమే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. బహుమతిగా 10 లక్షల రూపాయల నగదుతో పాటు స్వర్ణ కమలం, సాలువాతో సత్కరిస్తారు. నటీనటులు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, నేపథ్య గాయని గాయకులు, గీత రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఒకరని కాదు, చలనచిత్రాభివృద్ధికై విశిష్టంగా కృషి చేసిన ఎవరైనా ఈ అవార్డుకు అర్హులే. అంతటి విశిష్ట సేవ చేసిన వారికే ఈ అవార్డు దక్కుతుంది. మొట్టమొదటిసారిగా 1969లో ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి దేవికారానికి అందజేశారు. చివరగా 2018లో అమితాబ్ బచ్చన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పటి వరకు పృథ్వీరాజ్ కపూర్, బిఎస్ సర్కార్ లాంటి వాళ్లకు ఈ అవార్డును అందజేశారు. ఇంకా బిఎన్ రెడ్డి, పైడి జయరాజ్, ఎల్వి ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి రామానాయుడు, కె విశ్వనాథ్, సత్యజిత్ రే, ఆదూర్ గోపాలకృష్ణన్, మృణాల్ సేన్, శ్యామ్ బెనగల్, తపన్ సిన్హా, శాంతారాం, ఋషికేశ్ ముఖర్జీ వంటి వారు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేవలం దర్శకులే కాకుండా శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నేపథ్య గాయకులైన మన్నాడే, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే కూడా ఈ అవార్డు గ్రహీతలే. ఇవి అండి భారతదేశంలో చలనచిత్రాభివృద్ధికి కృషి చేసిన వారికి భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యొక్క విషయాలు. చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోతో మీ మయూరి ఛానల్ మీ ముందుకు వస్తుంది.